చేస్తామని అన్ని ట్యాక్సులు పెంచి లోన్లు పెంచి మన నెత్తినేసి మనకు కనీసం పనులు చేసుకోవడానికి ఇబ్బంది అయినాయి. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి జిఎస్టీ అనుకుంటా ధరలన్నీ పెంచేసి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి పని చేయకుండా మన స్వార్థాల కొరకు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుకి ఒక్క బుట్టు నీళ్ళు వస్తలేదు. అవి 1000 కోట్లు మన మీద బాకీ పడ్డాయి. ఆ బాకీలు కట్టేందుకు అసలు వడ్డీకి మనకు సరిపోతూ ఉన్నాయి పైసలు. ఈ రెండు ఇబ్బంది అవుతూ ఉన్నాయి. అయినా రైతులని ఆదుకోవాలి. పంటలు పండితే మనందరికి పని ఉంటుంది, అందరం జీవించవచ్చు, బతకచ్చు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు 1,00,000 మాఫీ చేయడానికి 4 ఏళ్ళు చేసింది. కానీ మనం అట్లా కాకుండా మీరు తీసుకున్న బ్యాంకులు వడ్డీలు పెరుగుతాయి, మనం ఇబ్బంది పడతారేమో రైతులని ఒక ఏడాది లోపలే 21,000 కోట్లు అంటే మనకు ఏడాది వచ్చిన పైసలు సగం వచ్చే. అదేవిధంగా బోనస్ ఇచ్చిన నేనేదో ముఖ్యమంత్రికి చెప్పిన 20 కుంటలు దాంట్లో కాకపోతే ఇవ్వలేదు. ఎంతమంది తగ్గి ఇచ్చేయవచ్చు. మరి ఇక్కడ పంట పండించిన వాళ్ళకు కష్టపడి వాళ్ళకు చేయాలని ఉన్నది. కాకపోతే డబ్బులతో బాగా ఇబ్బంది అవుతూ ఉంది. అయినా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రైతులకు కానీ ఇది కానీ ఇప్పుడు ఏ వేసినా కూడా గరీబ్ వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడానికి మోడల్ బిల్డింగ్ చేశాం. నేను సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తా ఉంటున్నాను. కాకపోతే మీరు అధికారులు అందరూ కలిసి సరి చేసుకోవాలి. అదేవిధంగా ఇల్లుని కూడా అదేవిధంగా మీరు 7 చెరువులకు 6 చెరువులకు నీళ్లు దింపురా. బూత్ ఏజెంట్లు అందరూ కొద్దిగా కష్టపడి 4 రోజులు మీరు నిర్లక్ష్యం చేయబడితే గరీబులందరూ సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఆఫీసర్లు